పాపం వల్ల వచ్చే జీతం మరణము. పాపం అనేటువంటిది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. పాపాన్ని పతనం చేయటానికి, నాశనం చేయటానికి, లయపరచటానికి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, నీ కోసం నా కోసం సిలువ యాగమును ఆయన భరించాడు. కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు, దూషించబడ్డాడు, విసర్జించబడ్డాడు, ఆయన చంపబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాగమయ్యాడు ఇష్టంగానే, ఆయన సంతోషంగా యాగమయ్యాడు. పిల్లారా, చచ్చి కుళ్ళిపోయిన శవాన్ని బయటకు రమ్మని ఆజ్ఞాపించిన లాజరు బయటికి రా అనగానే 43వ వచనం యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అతడు బయటికి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. చచ్చిపోయి కుళ్ళిపోయి పాపముతో శాపముతో ఎన్ని పాపాలు చేశాడు లాజరు మనకు తెలియదు. అతని గురించి ఎక్కువ చెప్పలేదు. 12వ అధ్యాయం యేసుక్రీస్తు